ఇంటర్లో మ్యాథ్స్ అంటే భయమా, ఫిజిక్స్ అంటే భయమా? మ్యాథ్స్లో చాప్టర్కి వస్తే ఆ ఇంటిగ్రేషన్లు, డిఫరెన్సియేషన్లు, అలానే ఫిజిక్స్కి వస్తే రొటేషనల్ మెకానిక్స్, ఎలక్ట్రిసిటీ, ఇవంటే చిరాకు వస్తుందా? అదే బీటెక్ మొత్తం అవే ఉంటాయి. బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఏ సబ్జెక్టులు ఉన్నాయో తెలుసుకుందాం. బ్రాంచ్తో సంబంధం లేకుండా, ఒకవేళ మీరు సివిల్ అవని, మెకానికల్ అవని, సిఎస్సి అవని, ఈసీ అవని, ఏదైనా కామన్ సబ్జెక్టులు ఏమేమి ఉంటాయో చెప్తాను. ఫస్ట్ ఇంగ్లీష్ ఉంటుంది, తర్వాత మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అట్లే డ్రాయింగ్. మ్యాథ్స్ 2గా డివైడ్ అవుతుంది, M1 M2. M1 ఏమో ఫస్ట్ సెమ్లో ఉంటుంది, M2 ఏమో సెకండ్ సెమ్లో ఉంటుంది. నెక్స్ట్ ఫిజిక్స్, ఒకవేళ ఫిజిక్స్ మీకు ఫస్ట్ సెమ్లో ఉంటే కెమిస్ట్రీ సెకండ్ సెమ్లో ఉంటుంది, లేదా వైస్ వర్సా. అలాగనే ల్యాబులు, మీ ఫస్ట్ సెమ్ సబ్జెక్టులు బట్టి వాటికి ల్యాబులు ఉంటాయి. అన్ని సబ్జెక్టులు ల్యాబులు ఉండకపోవచ్చు, 3-4 ల్యాబ్స్ అయితే ఉంటాయి ఆ సబ్జెక్టుల పరంగా. అలాగే కాస్త సొసైటీని ఉద్ధరించే సబ్జెక్టులు కూడా ఉంటాయి. మాకైతే 2 ఉండేవి, ఒకటి హ్యూమన్ వాల్యూస్, ఇంకోటి ఎన్విరాన్మెంటల్ సైన్స్. ఎన్విరాన్మెంటల్ సైన్స్ అయితే 0 క్రెడిట్, అంటే లైక్ నీకు సిజిపిఎల్ అయితే అది యాడ్ అవ్వదు. వేరే హెచ్పిపి అయితే నీకు 1 క్రెడిట్ ఉండేది, సో అదైతే యాడ్ అయ్యింది సిజిపిఎల్. నెక్స్ట్ అన్ని బ్రాంచ్లకి ఖచ్చితంగా ఒక కోడింగ్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. సో అది సి అయినా పైథాన్ అయి ఉంటుంది మోస్ట్లీ. ఒకవేళ మీకు ఫస్ట్ సెమ్ సితో కానీ స్టార్ట్ చేస్తారో సెకండ్ సెమ్ పైథాన్ ఉంటుంది, లేదా ఫస్ట్ సెమ్ పైథాన్తో స్టార్ట్ చేస్తే సెకండ్ సెమ్ సి ఉంటుంది. అలానే మోస్ట్ ఆఫ్ ద కాలేజ్కి సెకండ్ సెమ్లోనే ఒక కోర్ సబ్జెక్ట్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తారు వాళ్ళ బ్రాంచ్లో. సిఎస్సికి అయితే మోస్ట్లీ అది డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ అయి ఉంటుంది. మీరు కానీ సివిల్, మెకానికల్ బ్రాంచెస్ అయితే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ మోస్ట్లీ ఫస్ట్ ఇయర్లో ఏదో సెమ్లో తగులుతుంది, అలానే దాని ల్యాబ్ కూడా ఉండొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్కి. అట్లే ఏమైనా కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేసేయండి. నేను నా బీటెక్లో చేసిన మిస్టేక్స్ ఏవి అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి.